గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబర్ 16వ తారీఖు. ఈరోజు ఎటువంటి ఈవెంట్స్ అనేవి లేవు ఫ్రెండ్స్. అండ్ ముఖ్యంగా ఏడిఆర్స్ అనేవి చూసుకున్నట్టయితే అన్నీ కూడాను నెగిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. హెవీ సెల్లింగ్ అనేది ఐటీ సెక్టార్లో కనిపిస్తూ ఉంది. ఓకే, దాని తర్వాత మన ఇండిసెస్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చూసుకున్నట్టయితే ఐటీ, మీడియా, పిఎస్యూ బ్యాంక్ అనేది హెవీగా సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది. అన్నీ కూడాను మనకి రెడ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ద ఓవరాల్ పిక్చర్ అనేది అంత బుల్లిష్ ఏం లేదు, బేరిష్నెస్సే కనిపిస్తుంది. దాని తర్వాత ఇండిసెస్ అనేవి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి హాంకాంగ్ పాజిటివ్గా ఉంది, జర్మనీ పాజిటివ్గా ఉంది, యూరో పాజిటివ్గా ఉంది, లండన్ పాజిటివ్గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ డౌ జోన్స్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా పాజిటివ్గా ఉంది ఫ్రెండ్స్. వెరాజ్ ఏంటంటే ఫ్రెంచ్, రష్యా అండ్ సౌత్ కొరియా, జపాన్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. మనకి మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది గ్లోబల్ క్యూస్ నుంచి సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో మనం ముందుగా క్యాష్ మార్కెట్లో చూసుకున్నట్టు ఫ్రెండ్స్ నిన్న ఎఫ్ఐఎస్ 710 కోట్లు అయితే సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది క్యాష్ మార్కెట్లో. అదేవిధంగా 260 కోట్లు డిఐఎస్ బై చేసినట్టు కనిపిస్తుంది. నెట్ టు నెట్ మనం చూసుకున్నట్టయితే అవుట్ఫ్లో అనేది అంటే క్యాష్ మార్కెట్లో ఎగ్జిట్ అయినట్టు 450 కోట్లు అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. వెరాజ్ డెరివేటివ్ డేటా అనేది చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి ఓన్లీ క్లయింట్ మాత్రమే లాంగ్ బిల్డప్ చేశారు. ఎఫ్ఐఎస్ షార్ట్ ఉంది, ప్రొప్రైటరీ, డిఐఎస్ అందరూ కూడా షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. వెరాజ్ క్లయింట్ మాత్రం లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో నిన్నటి డేటాలో కూడా మనం డిస్కస్ చేసుకుంది ఒక ప్రొప్రైటరీని మినహాయించి అందరూ కూడాను షార్ట్ పొజిషన్ అయితే బిల్డప్ చేశారని చెప్పేసి చెప్పుకున్నాం ఫ్రెండ్స్. సో మార్కెట్ అయితే ట్యాంక్ అయింది. లెట్స్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుడే. అండ్ ఎనీ కంపెనీ కూడా ఏంటంటే ఫైనాన్షియల్ రిజల్ట్ అనేది అనౌన్స్ అనేది చేయట్లేదు ఫ్రెండ్స్. వెరాజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ విషయానికి వస్తే 15th అయిపోయింది కాబట్టి 22 డిసెంబర్ చూస్తే మనకి దూరంగా 19,500 కాల్ అయితే సిగ్నిఫికెంట్గా సెల్లింగ్ చేశారు. వేరాజ్ 18,600 కాల్ కూడా సెల్ చేశారు. బేస్డ్ ఆన్ నిన్నటి డేటా అయితే మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్ ఇదంతా కూడా నిన్నటి డేటా. మనకి ఓవరాల్గా ఏంటంటే కాల్స్ అయితే హెవీగా సెల్లింగ్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఎనీహౌ మనకి ఏంటంటే ఫ్రెండ్స్ 18,600 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ 18,500 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ ఆఫ్ కోర్స్ 19,000, 19,100 ప్రతిదీ కూడా మనకి ఏంటంటే అప్ సైడ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంది. వెరాజ్ డౌన్ సైడ్ వచ్చేసరికి 18,400 ఉంది ఫ్రెండ్స్. దాని తర్వాత 18,000 అనేది కొద్దిగా సపోర్ట్ అనేది కనిపిస్తుంది. సో సిచ్యువేషన్ అనేది కొద్దిగా బేరిష్ సైడే కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇకపోతే మనకి టాప్ ఫ్యూచర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ నిన్న మెట్రోపోలిస్ చూసాం కదా, ఈరోజు అయితే మనకి ఎస్ఆర్ఎఫ్ కనిపిస్తుంది. హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది 13%, బట్ 0.63% మాత్రమే మార్కెట్ అనేది రియాక్ట్ అయింది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ అనేది వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ దట్ ఈస్ ద స్టాక్ టు వాచ్ ఎస్ఆర్ఎఫ్. అండ్ ఇక లెవెల్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ లెవెల్స్ కంటే ముందు మనం ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో మనకి హెవీగానే సెల్లింగ్ అయితే చేసినట్టు కనిపిస్తుంది. ఈ క్యాండిల్ని మనం అబ్జర్వ్ చేస్తే ఒక కైండ్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ క్యాండిల్ ఇది, లైక్ షూటింగ్ స్టారు. బట్ ఈ క్యాండిల్ అయితే మనకి హెవీ క్యాండిల్ డౌన్ సైడ్ సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఏంటంటే ఇంకా స్టిల్ డౌన్ సైడే కనిపిస్తుంది ఫ్రెండ్స్. బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే మనకి 18,400 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎస్జిఎక్స్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 18,415 దగ్గర క్లోజింగ్ అనేది అయ్యింది మంది. సో పెద్దగా డిఫరెన్స్ లేదు. బట్ ఏంటంటే ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది స్టిల్ ఏంటంటే -15 పాయింట్స్ అనేది అప్రాక్సిమేట్గా ట్రేడ్ అవటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మనం మేబీ మైల్డ్ బేరిష్ వ్యూతో ఓపెనింగ్ అనేది ఉండొచ్చు, మైల్డ్ బేరిష్ ఈరోజుకి. అండ్ నిఫ్టీలో 30 మినిట్స్లో జోన్స్ అనేది చూస్తే ఫ్రెండ్స్ ఎప్పుడైతే జోన్ బ్రేక్అవుట్ అయిందో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే మూమెంట్ అనేది నెక్స్ట్ జోన్స్ కింద టార్గెట్ అనేది తీసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఏంటంటే 18,400 అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఆ జోన్ కానీ బ్రేక్ అయితే మనకి 18,350, 360 ఆడ్ లెవెల్స్లోకి, 380, 360 ఆడ్ లెవెల్స్లోకి రావచ్చు. నెక్స్ట్ మనకున్న డౌన్ సైడ్ 330 అండ్ 260. దీస్ ఆర్ ద జోన్స్ యూ కెన్ వాచ్ ఫర్ రెఫరెన్స్ పర్పస్ ఫ్రెండ్స్. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీలో మనకు వచ్చేసరికి బిగ్గరగా
ఇక్కడైతే 43,145 అనేది ఇంట్రెస్టింగ్ జోన్ అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. సో ఇమీడియట్ జోన్ వచ్చేసరికి మనకి 43,353 అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎనీహౌ ఏంటంటే మీకు టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.